గుండాల మండలం యాదాద్రి జిల్లా భువనగిరి మా జిల్లా. మాది మురిగాలపాలెం మా పేరు. మేము ఇక్కడ వ్యవసాయ రైతుగా పనిచేస్తున్నాం. సార్, ఇక్కడ బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది సార్? బీర్ల ఐలయ్య పరిపాలన అంటే ఆయనే పైనుంచి వచ్చిన కాడికి చేస్తున్నాడండి. ఇక అక్కడి నుంచి ఏముంది, ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి పనులు అయితే ఏం లేవు. ఒక సీసీ రోడ్డు, 2 సీసీ రోడ్లు వేశాడు. అంతకు మించి పెద్దగానైతే ఏం లేవు. ఇక పైనుంచి రావడం లేదు. ఆయన చేయనికి పైనుంచి వస్తే ఆయన కూడా చేయకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పైనుంచి నిధులు వస్తే ఏ ఎమ్మెల్యేగా చేయగలుగుతారు. అది విషయం. సార్, ఇక్కడ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సార్. నిజంగా ఇస్తే మంచిదా, ఇవ్వకుంటే మంచిదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్, ఏ విధంగా ఉంటుంది? ఇస్తే మన కాన్స్టిట్యూషన్కి బాగానే ఉంటుంది కదా. బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకుంటుందండి, ఏ కాన్స్టిట్యూషన్కైనా మంత్రి పదవి ఉంటే మంచి అభివృద్ధి పదంలో ఉంటుంది, అభివృద్ధి అవుతుంది, బాగానే ఉంటుంది. ఇస్తే బీసీ బిడ్డ మళ్ళా ఇస్తే పెద్ద నష్టం ఇవ్వచ్చు. ఒకే కుటుంబంలో 2-3 ఇచ్చేదానికంటే వేసుకుంటే బీసీ బిడ్డ కూడా ఇవ్వచ్చు కదా. అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారు అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పరిపాలన అన్నారు సార్. ఇప్పుడేమో మీరేమంటున్నారు, రెడ్డిల పరిపాలన ఏమంటున్నారు. ఇది నల్గొండ చూసుకుంటే మొత్తం రెడ్డి, కాంగ్రెస్ మొత్తం రెడ్డి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? ఇక అన్నీ రాజకీయంగా మాట్లాడుకోనికి అక్కడ వస్తాయండి. అన్నీ అట్లాగే ఉంటాయి. వాళ్ళది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కుటుంబ పాలన అంటే ఆ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో, బీఆర్ఎస్ వాళ్ళు దాంట్లో, బీజేపీలో కూడా ఎందుకు లేదండి. రాజకీయాలు ఒక వేలు వెళ్ళినప్పుడు అంతా అదే వేలు వెళ్తున్నారు. కుటుంబ పాలన అంటే ఎటువంటి కుటుంబ పాలనకు దానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరే ఎమ్మెల్యే కావాలి, ఒక ఇంట్లో ఇంకొకరు స్థానం లేదని ఎక్కడ రూల్ లేదు కదా. రూల్ లేనప్పుడు ఏం చేస్తారు సార్, అవన్నీ చెప్పుకోనికి వాళ్ళు కరెక్ట్గా అమలు చేయాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పుడు అవన్నీ అమలు చేస్తే ఒక ఇంటికి ఒకటే అని. ఇప్పుడు ఉదాహరణ చెప్తామండి, రేషన్ కార్డు మీద ఇంతవరకే పరిమితము, ఆ దాటితే రేషన్ కార్డు ఉండొద్దని ఒక పరిమితి తీసుకొచ్చారు. అట్లాగే వీళ్ళ రాజకీయ నాయకులకు కూడా ఇంతమంది ఉండాలి మీ కుటుంబంలో, మీ రేషన్ కార్డు మీద ఇంతమంది ఉండాలి, అలాంటి నిర్ణయాలు తీసుకొచ్చి మీ కుటుంబానికి కూడా తీసుకొస్తే కుటుంబ పాలన ఎన్నికలు ఉండదు కదండి. వాళ్ళు రాజకీయంగా అన్ని రకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు నడుస్తుంది, చేస్తున్నారు. అది కుటుంబ పాలన అనేది అంతటా ఉన్నది. ఎక్కడ కాంగ్రెస్ పాలన ఉంది, బీజేపీలో ఉంది, బీఆర్ఎస్లో ఉంది. అది కుటుంబ పాలన మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ బెల్ట్ షాప్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా చాలామంది బానిసవుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది బెల్ట్ షాపులు అనేది పురాతనంగా నడుస్తున్నాయి, ఇవాళ కాదు, ఆ రోజు నడుస్తున్నాయి. మన గ్రామాలలో బెల్ట్ షాపులు లేకపోతే ప్రభుత్వానికి ఇన్కమే లేదు. ఎక్కడండి, ఇప్పుడు ఉదాహరణ గుండాలకు తీసుకురావాలంటే మనం వెళ్ళలేకపోతాం. జనాలు బాగుపడతారు, బాగానే ఉంటుంది. బెల్ట్ షాపులు లేకపోతే జనాలు బాగుపడతారు, బాగానే ఉంటుంది. కానీ అది ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు, తక్కువ. అట్లనే వాళ్ళు కూడా చూసుకుంటున్నట్టే వెళ్ళిపోతుంది అంతే. సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన సార్, బీసీ వర్గీకరణ ప్రభుత్వం చేయాలని, బీసీలు ఎంతమంది కూడా చేయాలనుకుంటూ చేసింది, బాగానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే దాన్ని బట్టి మనం రాజకీయంగా మనం కొంచెం బీసీలు ముందుకెళ్ళే ఆలోచన కూడా ఉండొచ్చు. వాళ్ళు సీట్లు కేటాయించి దాని పర్సెంటేజ్గా మనకు బీసీలకు కొన్ని సీట్లు ఎక్కువ కల్పిస్తే బాగానే ఉంటుంది. కానీ ఎంతవరకు అమలు అవుతుందని ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఏ పథకం లేని ఇల్లు లేదు అని చెప్పేసి కాన్సెప్ట్ మీద వచ్చేస్తే అయినప్పటికీ కూడా ఓడిపోవడానికి కారణాలు సార్. ఒక 2 టర్ములు చేసేది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరిగిందండి. 100% ప్రతి విలేజ్లో చూసుకుంటే ఒక 5% జనాలకే పథకం అందకపోవచ్చు నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఆ ఇంటికి ఏదో రకంగా పింఛనో, రైతు బంధు, కళ్యాణ లక్ష్మో, ఇక రేషన్ బియ్యం అంటే మామూలుగా అన్ని వర్గాలకు వస్తున్నాయి, అది వేరు. ఈ పింఛని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, బర్రెలు, గొర్రెలు ఇటువంటి యూనిట్లను బట్టి కేసీఆర్ ప్రభుత్వంలో 95% జనాలకు పథకాలు చేరినాయి. ఒక 5% అక్కడ ఆ ఇంట్లో వృద్ధార్థులు, పింఛన్లు లేనోళ్ళు, అలాంటి లేనోళ్ళు దాంట్లో తప్ప
90% చేరినాయండి. సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ యాదగిరిగుట్ట మీద దృష్టి పెట్టి యాదగిరిగుట్టని డెవలప్ చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ఈ యాదగిరిగుట్ట కేసీఆర్ మనకు తెలంగాణ ఏర్పడ్డాక మనకు ఆంధ్రాలో తిరుపతి ఎంత పెద్దగా ఉందో మనకు యాదగిరిగుట్ట కూడా అంత పెద్దగా డెవలప్ చేసి మన తెలంగాణకు సెకండ్ తిరుపతి లాగా మన యాదగిరిగుట్టను డెవలప్ చేయాలని కేసీఆర్ తలుచుకున్నట్టు పెట్టుబడి పెట్టి చాలా వరకు అభివృద్ధి కూడా చేసిండు బాగా. అది మన కళ్ళ ముందు అవపడుతుందండి. మనకి ఇవాళ తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా యాదగిరిగుట్ట ఫస్ట్ టెంపుల్, దాని తర్వాతనే తతిమ టెంపుల్ అని డెవలప్ బాగా చేసింది, బాగానే ఉంది, మన అందరికీ బాగుంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైనా రాజకీయ పార్టీలు అంటే ఏదైనా పదవులకు ఆశిస్తున్నారు? అది రాజకీయంగా పదవులు అంటే రేపు ఫ్యూచర్ భవిష్యత్తును బట్టి ముందడుగేయవలసి వస్తుందండి. చెప్పండి, ఏమైనా అవకాశం వస్తే చేయక తప్పదు. ప్రజాకోరికం మేరకు అవకాశం వస్తే చేయలేదు. సార్ ఇప్పుడు ఎలక్షన్ అంటే మనీ మధ్య మీరు ఎందుకు తప్ప ఎలక్షన్లు జరిగే పరిస్థితులు సార్ ఇప్పుడున్న కాలంలో ఈ నిర్మూలన కోసం మీరు ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సార్? ఇప్పుడు ఈ రోజులలో నడిచేదే అది నడుస్తుంది సార్. ఇప్పుడు మనము ఏ నిర్మూలన చేసినా కూడా మనం డబ్బులు పెట్టకపోతే రాజకీయం అనేది లేకుండా అయింది ఈ రోజులలో. మనం ఇయ్యక ఎన్నో నీతులు చెప్పి ఎన్నో ప్రచారాలు చేస్తాం, కానీ ఎదుటివాడైతే ఇయ్యక మానడు కదా. అది ఇప్పుడు అట్లా పోతే రాజకీయంగానే మార్పు జరగాలి. మొత్తం మార్పు జరిగితే ఈ పథకాలు ఉచిత పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి పథకాలు పెడితే కూడా బాగుంటుంది. కానీ ఈ మనీ అనేది మందు అనేది మొత్తం బంద్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ రకంగా ముందుకెళ్ళాలంటే మనతోని కిందికి నుంచి స్థాయి నుంచి కాదు, పైనుంచే రావాలి. అది ఎంపీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి అక్కడి నుంచి వస్తే నిర్మూలన చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఏవిడి సరిపోవు, కానీ అంతకంత కోట్లు గడిస్తారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, ఈ ఓటర్లకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సార్, దాన్ని ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు విలేజ్లో మంచి నాయకుని చూసి మనము గెలిపించుకుంటే, విలేజ్ డెవలప్మెంట్ చూసి మంచి యువ నాయకుని చూసి గెలిపించుకుంటే విలేజ్ అభివృద్ధికి వెళ్తుంది, ముందుకెళ్తుంది, కొన్ని పనులు చేయగలుగుతాం. ఆ రకంగా వెళ్ళాలి తప్ప ఈ డబ్బులకు వాటికి